ఇన్నాళ్ళు చేస్తావు, ఇన్నాళ్ళు మొక్కేవాడు అన్నీ మొక్కేవాడిని మొక్కనన్నాను. కాబట్టి నేను అడగలే, ఈశ్వరుడు చేంజ్ కూడా చేస్తలేదో మానేస్తాను. అప్పుడు తర్వాత 93 నుంచి దేవతాన్ని తెచ్చుకున్నాను. ఈ దేవతాన్ని ఈ రోజు కూడా పరమేశ్వరుడు పంచాయతీ చేస్తున్నాడు. అప్పుడు దేవతార్చన చేసి నేను మా అమ్మ చెప్పుకుని అప్పుడు మొత్తానికి ఈ చేస్తూ చేసేవాడిని. నేను అధ్యాయం ఏంటంటే మా గురువుగారు సర్వాంటి ఏకాశుద్ధరాభిషేకం ప్రతి పుట్టినరోజుకి చేయడం మొదలెట్టారు. ప్రతి పుట్టినరోజుకి ఈ రోజుకి ఏదో చేస్తూ అన్నమాట. 93 నుంచి దేవతార్చన వచ్చింది. ఈ రోజుకి కూడా పరమేశ్వరుడు అన్నోదాలు రోడ్లు లేకుండా చాలు మనకు అక్కర్లేదు, ఎక్కువ అలాగా. అది డబ్బుండి నేను ఇంతగా అడుగుదాం అనుకున్నా, 2 లింగాలు పెట్టారు ఎందుకు, ఒకటే ఉంటే సరిపోతుంది కదా అని అర్థమైంది నాకు. దాంతో అర్థమైంది. ఇప్పుడు బాగుంది, చక్కగాను బాగుంది. ఆయనకి ఎన్నో ఉన్నాయి, పడి ఉండేది. ఆయన మొలగట అనమాట. కట్టిన వారు ఆడపిడిచి కట్టినాం. వచ్చే ముందరే ఇంట్లో ఉందని వచ్చే ముందరే అంగట్లో ఉన్నాయి. అంగట్లో స్థలం ఉందా మీసారా? అప్పుడు ఉండేసారు బాగా నదికి పొందిందో అప్పట్లో. రాజు పొందుతామని చూశానండి పై రోడ్డు మీద. వాళ్ళు ఉండే ఇబ్బందులు వాళ్ళు అప్పట్లో. ఓం పరాదేవ్యై నమః. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప మహాగౌరీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ఇది స్థలం సుబ్రహ్మణ్యం మాస్టర్ ఇల్లు. ఇది స్థలం అంతా శుభ్రం చేయించి మళ్ళీ గేట్లు పెట్టించి గోడలు ఇది కట్టించాలి, రేకులు కట్టించాలి. గోవింద ఆవులు ఉన్నాయి చక్కగా. ఇది స్థలం.
ఇది మా స్థలం. ఇక్కడే శంకుస్థాపన చేసాం కానీ అవ్వలేదు. ఇది గోడ. ఈ స్థలం. ఇక్కడే శంకుస్థాపన చేసాం. అది శంకుస్థాపన చేసిన గొయ్యి. బాబా ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇందులో ఇది శంకుస్థాపన చేసింది. ఇది గోడ అనుకునే స్థలం ఇదంతా. ఇది స్థలం. ఇది రోడ్డు.
ఇదేనా కాంతి? గొంతులు చించుకుంటూ నినాదాలు చేయడం, బస్సులు స్టేషన్లు తగలబెట్టడం, రైళ్లు పడగొట్టడం, ఇదంతా క్రాంతేనా? నో, ఇది క్రాంతి కాదు, విధ్వంసం. విప్లవం పేరుతో జరిగే ఈ విధ్వంసక తప్పెలా అవుతుంది? చూడండి, స్వార్థం అనేది మానవ స్వభావం. అది ఇతర శ్రేయస్సుకు భంగం కలిగించినప్పుడు సంఘర్షణకు దారితీస్తుంది. అందుకని నిరసన తెలియజేయడానికి సమ్మెలు, వాటి పేరుతో విధ్వంసకాండ సరైన పద్ధతి కాదంటున్నా. సమ్మెవాదులు ఒక ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నారు. వ్యక్తి స్వాతంత్ర్యం అందరూ అంగీకరిస్తాం, కానీ అది ఎంతవరకు? దానికి అడ్డు రానంత వరకే. ఎగ్జాక్ట్లీ. ఎవరికో అన్యాయం జరిగిందని, ఎవరి కోరికలో నెరవేరలేదని హఠాత్తుగా సమ్మెలు ప్రకటిస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఉత్పత్తి ఆగిపోతుంది, దీనివల్ల దేశానికి ఎంత నష్టం కలుగుతోంది. అందుకే సమ్మె అనేది ఒక వజ్రాయుధం లాంటిది. దాన్ని ప్రతి చిన్న విషయానికి వాడకూడదు అని సమ్మె సిద్ధాంతాన్ని సృష్టించిన కార్మికవేత్తలే ఎప్పుడో చెప్పారు. యు ఆర్ కరెక్ట్ నారాయణరావు గారు. అందుకే జపాన్ లాంటి దేశాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వర్కర్స్ అంతా బ్లాక్ బ్యాండ్స్ కట్టుకొని పనికి వెళ్ళిపోతారట. అప్పుడు గవర్నమెంట్ గాని మేనేజ్మెంట్ గాని ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే సంప్రదింపులు ప్రారంభిస్తారు. కానీ భారతదేశం బాలయ్య గారు, ఇక్కడ వీపు మీద చర్చలా మేలుకోని వాళ్ళు పిలిచినంత మాత్రాన్ని పలుకుతారా? శ్రామికులు మొరవింటారా? వినక తప్పదు మిస్టర్ దేవదాస్. ఎంత కరడుగట్టిన మనిషిలోనైనా ఉన్నది మనసే కాని రాయి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు తీసుకోండి. అందులో కొడుకున్నాడు. తండ్రిని ఒక కోరిక కోరాడు, తండ్రి కాదన్నాడు. కొడుకులికి అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. తండ్రి ఒక రోజు ఊరుకున్నాడు, రెండో రోజు ఊరుకున్నాడు, మూడో రోజు ఊరుకోగలరా? ఈ శాంతియుత సిద్ధాంతంతోనే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని, పూజ్య బాపూజీ స్వాతంత్రాన్ని సాధించారు. వెల్, లేడీస్ అండ్ జెంట్లమెన్, సమ్మెలో అవసరమా కాదా అన్నది మన సబ్జెక్ట్ కాదు. మానవాభ్యుదయానికి క్రాంతి కావాలి, కాంతి కావాలి. దాన్ని సాధించవలసిన మార్గం ఏమిటి? అదే మన సమీక్షాంశం. మట్టితో బుర్రాన్ని చేయబోయి అది గాడిదగా తయారైతే దాన్ని చిరిపి మళ్లీ ప్రయత్నం చేయవచ్చు. కానీ సమాజం మట్టి బొమ్మ కాదే, ప్రాణం ఉన్న మానవ సమూహం. దాన్ని సమూలంగా ధ్వంసం చేసి మళ్లీ కొత్త సమాజాన్ని సృష్టించలేం. అయితే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడి కోసం కూడా పాటుపడాలి. ప్రతి వ్యక్తిలోనూ ఇది నా దేశం, వీళ్ళందరూ నా వాళ్ళేనన్న సమైక్యభావం రావాలి. రాతయుగం నుంచి నేటి వరకు మానవుడు జీవిత పథాన్ని సుఖమయం చేసుకోవడానికే తపిస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. తమసోమా జ్యోతిర్గమయ అని చీకటి నుండి కాంతి కోసం వెతుకుతున్నాడు. అతని ఆశయం శాంతి, అతని మార్గం క్రాంతి. క్రాంతి 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 క్రాంతి. ఈ సృష్టి క్రమమే క్రాంతి, ఈ విశ్వగమనమే క్రాంతి. ఈ సృష్టి క్రమమే క్రాంతి, ఈ విశ్వగమనమే క్రాంతి. క్షణ క్షణం ప్రతి అణువు అణువులో జరుగుతున్న మార్పే క్రాంతి. క్రాంతి క్రాంతి. పండు పండుగానే చెట్టున పుట్టదు, పాప పాపగానే కడుపున పడదు. ప్రతిదానికి ఒక తీరు తెన్నుంది, అది కాదని వెళ్ళే అడ్డదారి ఎక్కడ ఉంది? కాంతంటే ముందడుగు, ముందడుగంటే వెలుగు. కాంతంటే ముందడుగు, ముందడుగంటే వెలుగు. వెలుగు వైపు వేసే ప్రతి అడుగు క్రాంతి. వెలుగు వైపు వేసే ప్రతి అడుగు క్రాంతి. అడుగడుగును వెలిగించే ప్రతి
ఈ సృష్టి క్రమమే క్రాంతి. పాత ఇంటిని కూలదోసి కొత్త ఇంటిని కట్టవచ్చు. పాత మనిషిని చంపివేసి కొత్త మనిషిని చేయలేవు. ఉన్న మనిషే మారాలి, ఆ మార్పు ముందు నీలో రావాలి. ప్రమిద నుంచి ప్రమిదలా, వెలుగు నుంచి వెలుగులా, ప్రమిద నుంచి ప్రమిదలా, వెలుగు నుంచి వెలుగులా, మనిషి ఆ మార్పును అందుకోవాలి. మనిషి ఆ మార్పును అందుకోవాలి. మారి ఈ లోకం మారిపోవాలి. క్రాంతి అణువులో జరుగుతున్న మార్పే క్రాంతి. క్రాంతి 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 క్రాంతి. సత్యం శివం సుందరం మా లక్ష్యం మహోదయం. సత్యం శివం సుందరం మా లక్ష్యం మహోదయం. అగ్నిహోత్రులం అపరరుద్రులం ఏమైనా చేయగలం. సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం మా లక్ష్యం మహోదయం. దిగమింగే ధర్మకర్తలు నేరంతా ఈ ఊళ్ళో పరమ భక్తులు. దేవుణ్ణి దిగమింగే ధర్మకర్తలు నేరంతా ఈ ఊళ్ళో పరమ భక్తులు. దేశాన్ని దోచేసే బడా చోరులు మీ పేరి సంఘంలో ప్రజాసేవకులు. మీ ఆట బొమ్మ దేవుడు మీ ఆట కట్టలేడు. మీ ఆట బొమ్మ దేవుడు మీ ఆట కట్టలేడు. వచ్చాం త్రిమూర్తులం క్రాంతి జ్వాలలం. ఖబర్దార్ ఖబర్దార్. సత్యం శివం సుందరం మా లక్ష్యం మహోదయం. న్యాయానికి కొలబద్దల ఈ గ్రామ పెద్దలు, పేద పాలితెలు గద్దలే ఈ దొంగ వైద్యులు. న్యాయానికి కొలబద్దల ఈ గ్రామ పెద్దలు, పేద పాలితెలు గద్దలే ఈ దొంగ వైద్యులు. చీకటి వ్యాపారులు చిల్లర దేవుళ్ళు చిరిగిపోయినవి మీ ముసుగులు. మీ ఆట బొమ్మ దేవుడు మీ ఆట కట్టలేడు. మీ ఆట బొమ్మ దేవుడు మీ ఆట కట్టలేడు. వచ్చాం త్రిమూర్తులం క్రాంతి జ్వాలనం. ఖబర్దార్ ఖబర్దార్. సత్యం శివం సుందరం మా లక్ష్యం మహోదయం. అగ్నిహోత్రులం అపరరుద్రులం ఏమైనా చేయగలం. సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం. హెడ్స్ ఆఫ్ వాడే హెడ్స్ ఆఫ్. యు ఆర్ సింప్లీ గ్రేట్. నిజం చెప్పాలంటే నువ్వు హీరోయిన్ గా హీరో. చాలా మంది హీరోల కంటే హీరో. ఏమిటి క్యాప్టెన్ గారు బాగా వదిలేస్తున్నారు. నేనేం చేశానని? గదిగో అక్కడే ఉంది నీ గ్రేట్నెస్. చాలా మంది ఇంత చేసి ఇంతగా డబ్బా వాయించుకుంటారు. నువ్వేమో చాలా చేసి ఏమీ చేయనట్టు ఊరుకుంటావు. అందుకే యూఆర్ సింపుల్ గ్రేట్ అన్నాను. ఏమిటమ్మా నా గ్రేట్నెస్? ఏంటి పోలంక వార్ ఫ్రంట్ కి ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకోవడం గ్రేట్ కాదు. ఒప్పుకోగానే సరేనా విజయం సాధించొద్దు. తప్పకుండా సాధిస్తావు. పైకి చెప్తాను. మన స్లోగన్ ఏమిటో గుర్తుందా? ఏమిటమ్మా? విజయము వీర స్వర్గము. అంతేగాని లొంగిపోవడం పారిపోవడం కల్లో కూడా జరగకూడదు. సరే, మన ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నీకు అర్థాన్ని కావడానికి తగిన దానిని నిరూపించుకుంటాను. ఓకే అగ్రీడ్.
మరైతే అగ్రిమెంట్ కి అడ్వాన్స్ మనీ. అడ్వాన్స్ ఏంటి? అడ్వాన్స్ ఏమిటా? లవ్ అగ్రిమెంట్ కి అడ్వాన్స్ ఏమిటో తెలీదు? తెలీదు. లవ్లీ కిస్. సరే అయితే పోతాను. బాయ్. మరైతే ఇస్తావా? నువ్వు రాగానే చిలిపి పడిపోతున్నావు. ఈ చిన్నాన్ని చూస్తుంటే చిలిపితనం చిందులేదు. నాకు కావాల్సింది వెళ్ళ కాదు. గుడ్ బై కిస్. సరే, ఈసారి నువ్వేం కావాలన్నా ఇస్తాను. కానీ వాళ్ళ దేశం కోసం నువ్వు నేను చెరువు వైపు వెళ్తున్నావు. నువ్వు గుడ్ బై అంటుంటే నాకుంటే లేదోలా ఉంది. ఓ యూ సెంటిమెంట్. హీరోలాగా వెళుతూ ఆడదాలా మాట్లాడతానే? నో. ప్రతి హీరో ఒక వీరుడు. ప్రతి వీరుడు మరణ భయానికి పిరికితనానికి గుడ్ బై చెప్పాలి. చెప్తాడు. గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. Don't say goodbye. గుడ్ బై, గుడ్ బై. Don't say goodbye. I say goodbye. పిరికితనానికి మరణ భయానికి అపజయానికి గుడ్ బై. పిరికితనానికి మరణ భయానికి అపజయానికి గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. Don't say goodbye. I say goodbye. మన జీవితాలే ఒక పోరాటం, మంచి కోసమే ఆరాటం. మన జీవితాలే ఒక పోరాటం, మంచి కోసమే ఆరాటం. చెడుగుకు మనతో చెలగాటం, చెడుగుకు మనతో చెలగాటం. చివరకు మనకే విజయ కిరీటం. పిరికితనానికి మరణ భయానికి అపజయానికి గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. Don't say goodbye. I say goodbye. మనిషికి ముఖ్యం మనసు ఉండటం, మనసుకు ముఖ్యం ఒకరికి ఇవ్వడం. మనిషికి ముఖ్యం మనసు ఉండటం, మనసుకు ముఖ్యం ఒకరికి ఇవ్వడం. ఇచ్చేవరకే వదలాటం, ఇచ్చేవరకే వదలాటం. తిరిగి పుచ్చుకోవటం ఎవరు ఎరగం. గుడ్ బై, గుడ్ బై. Please don't say goodbye. I certainly say goodbye. భయపెడుతుంది భూచి సమాజం, జయమంటుంది మానవ వేదం. భయపెడుతుంది భూచి సమాజం. జయమంటుంది మానవ వేదం. అనురాగానికి లేదు మరణం, అనురాగానికి లేదు మరణం. మనముంటామది ఉన్నంత కాలం. పిరికితనానికి మరణ భయానికి అపజయానికి గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. Don't say goodbye. I say goodbye. La 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 la.
ఇన్నాళ్ళు చేస్తావు ఇన్నాళ్ళు మొక్కేడు అన్నీ మొక్కేవాడిని మొక్కనన్నాను కాబట్టి నేను అడగలే ఈశ్వరుడు చేంజ్ కూడా చేస్తలేదు మానేస్తాను. అప్పుడు తర్వాత 93 నుంచి నేను దేవతాన్ని తెచ్చుకున్నాను. ఈ దేవతాన్ని ఈ రోజు కూడా పరమేశ్వరుడు మర్యాద చేస్తున్నాడు. అప్పుడు దేవతాన్ని చేసి నేను మా అమ్మ చెప్పుకుని అప్పుడు మొత్తానికి ఈ చేస్తూ చేసేవాడిని నేను. అధ్యాయం ఏంటంటే మా గురువుగారు సర్వాంటి ఏకాశుద్ధరాభిషేకం ప్రతి పుట్టినరోజుకి చేయడం మొదలెట్టారు. ప్రతి పుట్టినరోజుకి ఈ రోజుకి ఏదో చేస్తున్నాడు మర్యాద 93 నుంచి దేవతాలు చెప్తుంది. ఈ రోజు కూడా పరమేశ్వరుడు అన్నోదాలు రోడ్లు లేకుండా చాలు మనకు అక్కర్లేదు ఎక్కువ ఎందుకంటే అలాగా అది డబ్బుండి అవ్వండి. నేను ఇందాక అడుగుదాం అనుకున్నా 2 లింగాలు పెట్టారు ఎందుకు ఒకటే ఉంటే సరిపోతుంది కదా అనుకుని ఇప్పుడు అర్థమైంది నాకు. పిచ్చం కదా దాంతో అర్థమైంది ఇప్పుడు బాగుంది సగ్గాను అది పిచ్చం సరదా ఉంది బాగుంది. ఆయనకి ఎన్నో ఉన్నాయి పడి ఉండేది ఇప్పుడు. ఆయన మొలవటం అనమాట. కనిపెట్టిన వారు ఇచ్చారు ఆడపడి కట్టిన వారు ఆడపిడిచి కట్టినాం. మగల పిల్లలు ఇంట్లో ఉన్నారు అప్పట్లో స్థలం ఉందా మీసారా అప్పుడు ఉండేసారు బాగా నది పంపిద్దాం అప్పట్లో రాజు పంపిద్దామని చూశానండి 10 రోడ్డు మీద వాళ్ళు ఉండే ఇబ్బందులు వాడు అప్పట్లో ఓం పరాదేవ్యై నమః. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప మహాగౌరీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. గంటపడి పోలే
ఉంటే మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే గుండెల్లో వలపుల మళ్ళీ గుగాళించిపోదా నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే బ్రతుకంతా తీయని తలపుల బంతులా నీ మదిలో నేనే ఉంటే ఉంటే అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే కౌగిలిలో కన్నె వయసే కాగి కాగి వేగిపోతుంటే ఉంటే ప్రతి నిమిషం బాలే రుచి కాదా ప్రతి నిమిషం రుచి కాదా నీ మదిలో నేనే నా ఒడిలో నీవే గుండెల్లో వలపుల మళ్ళీ గుబాళించిపోదా నీ మదిలో నేనే ఉంటే 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 ఇద్దరము తరగల మాటున నురగల చాటున ఏకమవుతుంటే ప్రతి నిమిషం మరో రుచి కాదా ప్రతి నిమిషం మరో రుచి కాదా నీ మదిలో నేనే నా ఒడిలో నీవే బతుకంతా తీయని తలపుల బంతులాట కాదా నీ మదిలో నేనే ఉంటే ఉంటే లా 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 హే 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 ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం ప్రేమలో మునిగి ప్రేమనే దాగి ప్రేమలో తేలుతా ప్రేమకు మేమే వారసులం
విరోధుల పెదవుల మీద ప్రణయ మంత్రమే చిలుకుతా ప్రేమలో పోచిన నయగారాలు ప్రతి ఒక్కరికి పంచుతా. ప్రేమ విరోధుల పెదవుల మీద ప్రణయ మంత్రమే చిలుకుతాం ముచ్చట తీరా ముత్యాల పల్లకి ముత్యాల పల్లకి ఇద్దరమెక్కి ఊరేగుతా ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం. నింగికి నేలకు నిచ్చెన వేసి నీలి మబ్బులే దాటుతా చుక్కల నడుమ మధ్యలే చేసి రెక్కలు విప్పి ఆడుతా. నింగికి నేలకు నిచ్చెన వేసి నీలి మబ్బులే దాటుతా చుక్కల నడుమ మధ్యలే చేసి రెక్కలు విప్పి ఆడుతా. ఆడుతూ పాడుతాం పాడుతూ ఆడుతాం లోకాలన్నీ ఏలుతా ప్రేమకు మేమే వారసులమే ప్రేమే మాకు మూలధనం ప్రేమలో మునిగి ప్రేమనే తాగి ప్రేమలో తేలుతా ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం जाने क्या हो जाए जब दिल से दिल टकराए सच है पहले पहले लगता है डर पहले दिल घबराए फिर ऐसा जादू छाए दिल को रहना जाए दिल की खबर हो छल के बदन से कलियां गुलाब की कोई मिसाल क्या तेरे शबाब की पाएगा क्या तू हर भेद खोल के आँखों से नाप के नजरों में तोल के छल के बदन से कलियां गुलाब की कोई मिसाल क्या तेरे शबाब की पाएगा क्या तू हर भेद खोल के आँखों से नाप के नजरों में तोल के जाने क्या हो जाए जब दिल से दिल टकराए सच है पहले पहले लगता है डर जाने क्या हो जाए नजरें मिला चाहे तो झूम ले जुल्फों को भूल जा खुशबू को चूम ले महके जवानी बाहों के हार में रह जाए होश क्यों चढ़ती बहार में नजरें मिला चाहे तो झूम ले जुल्फों को भूल जा
चढ़ती बहार में पहले दिल घबराए, फिर ऐसा जादू छाए दिल को रह ना जाए दिल की खबर हो। जाने क्या हो जाए जब दिल से दिल टकराए, सच है पहले पहले लगता है डर, जाने क्या हो जाए। నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే గుండెల్లో వలపుల మళ్ళీ గుగాడించిపోదా. నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే బ్రతుకంతా తీయని తలపుల బంతులా కుమారా. నీ మదిలో నేనే ఉంటే 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 అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే, అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే కౌగిలిలో కన్నె వయసి కాగి కాగి వేగిపోతుంటే ఉంటే ప్రతి నిమిషం బాలే రుచి కాదా, ప్రతి నిమిషం ఏ రుచి కాదా. నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే గుండెల్లో వలపుల మళ్ళీ గుబాడించిపోదా. నీ మదిలో నేనే ఉంటే 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 ఏ ఏ, 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 లా 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 కొండవాగు దూకుతుంటే కొంటె కొంటె రేపుతుంటే, కొండవాగు దూకుతుంటే కొంటె కొంటె రేపుతుంటే ఇద్దరము తరగల మాటున నురగల చాటున ఏకమవుతుంటే ఉంటే ప్రతి నిమిషం మరో రుచి కాదా, ప్రతి నిమిషం మరో రుచి కాదా. నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే బ్రతుకంతా తీయని తలపుల బంతులాట కాదా. నీ మదిలో నేనే ఉంటే ఉంటే ఆహా లా 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 హే 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 హే.
బ్రతుకంతా తీయని తలపుల బంతులాట మారా నీ మదిలో నేనే ఉంటే 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 అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే కౌగిలిలో కన్నె వయసి కాగి కాగి వేగిపోతుంటే ఉంటే ప్రతి నిమిషం భలే రుచి కాదా ప్రతి నిమిషం రుచి కాదా నీ మదిలో నేనే నా ఒడిలో నీవే గుండెల్లో వలపుల మళ్ళీ గుబాళించిపోదా నీ మదిలో నేనే ఉంటే 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 ఏ ఇద్దరము తరగల మాటున నురగల చాటున ఏకమవుతుంటే ప్రతి నిమిషం మరో రుచి కాదా ప్రతి నిమిషం మరో రుచి కాదా నీ మదిలో నేనే నా ఒడిలో నీవే బ్రతుకంతా తీయని తలపుల బంతులాట మారా నీ మదిలో నేనే ఉంటే ఉంటే లా 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 హే హే హే
పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే అటు పచ్చని పచ్చిక ఉంటే ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే కౌగిలిలో కన్నె వయసే కాగి కాగి వేగిపోతుంటే ఉంటే ప్రతి నిమిషం భలే రుచి కాదా ప్రతి నిమిషం రుచి కాదా నీ మదిలో నేనే నా ఒడిలో నీవే గుండెల్లో వలపుల మళ్ళీ గుబాళించిపోదా నీ మదిలో నేనే ఉంటే 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 ఏ ఏ, 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 కొండవాగు దూకుతుంటే కొంటె కొంటె రేపుతుంటే కొండవాగు దూకుతుంటే కొంటె కొంటె రేపుతుంటే ఇద్దరము తరగల మాటున నురగల చాటున ఏకమవుతుంటే ప్రతి నిమిషం మరో రుచి కాదా ప్రతి నిమిషం మరో రుచి కాదా